హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈ రోజటి వీడియో ఏంటో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండీ! బాయిల్డ్ ఎగ్ గ్రేవీ పులుసు కర్రీ చేస్తున్నాను. ఎగ్స్‌తో చాలా రకాల వంటలు చేసుకోవచ్చండి. అందులో నాకు తెలిసినవి, వచ్చినవి చేస్తున్నాను. ఈ రెసిపీ కోసం ఫస్ట్ అయితే ఇక్కడ 6 గుడ్లనైతే బాయిల్ చేసుకొని, ఈ గుడ్లపై ఉన్న పొచ్చునంతా తీసేసుకున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు సాల్ట్ వేసుకొని కొద్దిగా వేగాక ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌కి ఒక ఫోర్క్ సాయంతో అక్కడక్కడ ఇలా గుచ్చుకొని ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్స్‌ని. మీకు కావాలంటే ఇలా ఫోర్క్‌తో గుచ్చకుండా నైఫ్‌తోనైనా సరే ఎగ్స్‌కి అక్కడక్కడ ఘాట్లు పెట్టి వేయించుకోవచ్చు. నేనైతే ఇలా ఫోర్క్‌తో గుడ్లకి అక్కడక్కడ గుచ్చుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఎగ్స్ అన్నీ ఆయిల్‌లో వేసుకున్న తర్వాత మరీ బ్రౌనిష్ కలర్‌లో వేయించుకోనవసరం లేదండి. కొద్దిగా యెల్లో కలర్ అంటే గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఎగ్స్ బాగా వేగాక చూపిస్తున్నానండి. చూసారు కదండీ! ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్‌ని తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్‌లోనికి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక 5 బిగ్ సైజ్ ఆనియన్స్ అండి ఇవి. అలాగే ఇందులోకి ఒక టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకున్న ఆనియన్, టమాటా ముక్కలను సాఫ్ట్‌గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ ఆనియన్స్‌ని అయితే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. ఈ బాయిల్డ్ ఎగ్ గ్రేవీ కర్రీలోనికి ఇదే గ్రేవీ కాబట్టి దీన్ని ఈ ఆనియన్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి 5-6 కాజులను వేస్తున్నాను. ఈ కాజులను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు. అలాగే నెక్స్ట్ ఈ ఆనియన్స్‌లోకి గరం మసాలా ఫ్లేవర్ కోసం షాజీరాను వేస్తున్నాను. 2 లవంగాలు, 2 ఇలాచీలు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, పావు టీ స్పూన్ సాజీరా, 2 మిరియాలనైతే వేసుకున్నాను. ఈ విధంగా అన్ని సాజీరా ఇంగ్రీడియెంట్స్ వేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. చూసారు కదండీ! ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసి కడాయి కిందికి దించుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడైతే వేయించుకున్న ఆనియన్స్ పూర్తిగా చల్లగైన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఆనియన్స్ అన్నీ వేసేస్తున్నాను. ఇలా వేయించుకున్న ఆనియన్స్ అన్నీ ఈ మిక్సర్ జార్లో వేసేసుకున్న తర్వాత దీంట్లోకే పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముప్పావు టీ స్పూన్ కారం, అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్‌ని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్సర్ జార్ పైన మూత పెట్టేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా దీన్ని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదండీ! ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సర్ జార్‌ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇంతకుముందు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న కడాయి పెట్టేసుకొని ఇప్పుడు ఈ కడాయిలోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్‌లోనికి 2 లవంగాలు, 2 ఇలాచీలు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్‌లో వేసుకున్న సాజీరా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని అయితే వేసేస్తున్నానండి. ఈ విధంగా మెల్లిగా ఆయిల్ పైన చిత్తకుండా కొద్ది కొద్దిగా ఆనియన్ పేస్ట్‌ని ఆయిల్‌లో వేసుకున్న తర్వాత స్పూన్‌తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా గ్రేవీ కర్రీస్‌లోకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్ పేస్ట్‌నంతా ఆయిల్‌లోకి వేసుకున్నాక ఇంకొంచెం ఆనియన్ పేస్ట్ అయితే మిక్సర్ జార్‌లో ఉంది. ఈ కడాయిలో ఉన్న ఆనియన్ పేస్ట్ మంచిగా కొంచెం వేగిన తర్వాత మిక్సర్ జార్‌లో మిగిలిపోయిన ఆనియన్ పేస్ట్‌లోకి కొన్ని వాటర్ యాడ్ చేసి ఇందులోకి వేసేసుకోవాలి. చూసారు కదండీ! ఆనియన్ పేస్ట్ అయితే మంచిగా వేగి ఆయిల్ పైకి వచ్చేసింది.
ఇప్పుడు దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండును పిసుక్కొని చింతపండు నీళ్ళను సపరేట్ చేసుకున్నాక ఇలా వేగుతున్న ఆనియన్ పేస్ట్‌లోకి వేసేసుకోవాలి. ఇక ఇప్పుడే మన కర్రీకి కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే కొన్ని వాటర్‌ని వేసి నాకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని, నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా వేసేసుకొని మగ్గించుకుంటున్నాను. ఇంకా లాస్ట్‌గా అయితే ఇలా మసులుతున్న కర్రీలోనికి నేను 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేస్తున్నాను. ఇప్పుడు ఈ ధనియాల పొడిని ఈ కర్రీలోనికి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదండీ! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మనకి ఇక్కడైతే చిక్కటి మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక లాస్ట్‌గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఈ గ్రేవీ కర్రీనైతే ఇంకొక 5 మినిట్స్ అలాగే స్టవ్ పైన ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. చూసారు కదండీ! మనకి సింపుల్‌గా బాయిల్డ్ ఎగ్ గ్రేవీ పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.